దేవుని ప్రియులకు శుభములు. ఈ దినమందు దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 28వ వాక్యాన్ని చదువుకున్నప్పుడు, ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తుని వెంబడిస్తున్న మనము దేవుని కార్యముల యందు ఎప్పటికీ కూడా ఆసక్తులే ఉండాలి. ఆసక్తి విషయంలో మనము మాంద్యులుగా ఉండకూడదని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవుని కార్యము అనగా మందిర పరిచర్య కావచ్చు, ప్రార్థన చేయడం కావచ్చు, దేవుని లేఖనాలు పరిశోధించడం కావచ్చు, ధ్యానించడం కావచ్చు, దేవుని కార్యములలో దేవుణ్ణి స్తుతించటం, ఆరాధించటం, దేవుని వాక్య పరిచర్య చేయటం, ఇవన్నీ కూడా దేవుని యొక్క కార్యాలు. ఈ కార్యాలు చేసే విషయంలో మనము ఆసక్తిగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దినమందు ఈ మాటలు వింటున్న మనము దేవుని కార్యాల విషయంలో ఆసక్తి కలిగి ఉన్నావా, అనాసక్తిగా నువ్వు ఉన్నావా ఆలోచించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నది. దేవుని పని అశ్రద్ధగా చేయవాని మీదకి శాపం వస్తుందని బైబిల్ సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క కార్యాలు ఎప్పటికీ కూడా మనము ఆసక్తిగా చేయుటకు మనం సిద్ధపడి ఉండాలి. బైబిల్ గ్రంథంలో భక్తుడైన దావీదు గారు 132వ కీర్తనలో చక్కని మాటలు పలుకుతారు. యెహోవాకు ఒక నివాసము చూసేంత వరకు నేను నా నివాసంలోనికి వెళ్ళను, నా మంచం నేను ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వనని ఒక మొక్కుబడులు, ఒక తీర్మానం దావీదు గారిలో మనం గమనిస్తూ ఉంటాము. అలాగనే తన జీవితంలో దేవునికి మందిరము స్థలము చూసేంత వరకు కూడా ఆ మందిరము దేవుడు దావీదు ద్వారా కట్టించకపోయినప్పటికీ కూడా సొలొమోను ద్వారా మందిరం కట్టించి ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, దేవుని మందిరము కట్టేంత వరకు దేవుని మందిరము కొరకు స్థలము చూడాలని ఆసక్తి దావీదు గారిలో ఉన్నది. దేవుని మందిరం కట్టబడడానికి స్థలము చూసేంత వరకు అవన్నీ కూడా సమకూర్చబడేంత వరకు కూడా నా కన్నులకు నిద్ర రానివ్వను, నా మంచం ఎక్కను, నా నివాసంలో నేను వెళ్ళనని తీర్మానం చేసుకున్నట్లుగా మనం గమనించి ఉన్నాము. నిజమే కదా? దేవుని ఆరాధించే మనము, దేవుని సొత్తుగా మారిన మనము, దేవుడు మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి మనం చేసిన పాపాల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టి ఉన్నాడు కదా. ఆ నిత్య జీవానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు కదా. మరి ఈ లోకంలో దేవుని కొరకు జీవిస్తున్న మనము దేవుని కార్యాల విషయంలో ఆసక్తిగా ఉండాలి. దేవుని పరిచర్య ఆసక్తిగా చేసినప్పుడు చేసిన పరిచర్య మరిచిపోవటకు ఆయన అన్యాయస్తుని దేవుడు కాదు. తగిన సమయమందు, తగిన దినమందు ఆయన నిశ్చయముగా ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు కనుక దేవుని కార్యాలు ఆసక్తితో చేయటకు మనము అడుగులు ముందుకు వేయముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రాలైనా నీ కార్యాభివృద్ధి అందు ఆ బ్రతుకు దినములన్నిట ఆసక్తి కలిగి ఉంటకును మీరు సహాయం చేసి ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా మీ పరిచర్య చేసిన వారిని మరిచిపోవటకు మీరు అన్యాయస్తులని దేవుడు కాదు కనుక, ప్రతిఫలం అనుగ్రహించే దేవుడు కనుక ఈ మాటలు వింటున్న మేమందరము కూడా ఎల్లప్పుడూ నాయన మీ కార్యాలయందు ఆసక్తి కలిగి నడిపించబడడం కృపనివ్వండి. ఈ మాటలు విని ప్రార్థనకి వివించిన వారిని ఆశీర్వదించి మహిమను పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.